ధర్మస్థల దారుణాల్లో 2 కోణాలు. నెంబర్ 1, ఒక పారిశుధ్య కార్మికుడు అక్కడ తవ్వకాలు చేస్తే నేను చూపెడతాను. దాదాపుగా 7, 8 ప్లేసుల్లో నేనే వందల శవాలు కాదు వేల శవాలు పాతిపెట్టాను అని చెప్పడం. దాంట్లో ఎతికినప్పుడు మొట్టమొదట చూపించిన చోట అతను 2 శవాలు దొరికినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత అతను చూపెట్టిన ఎక్కడా కూడా శవాలు దొరకట్లేదు. పోనీ అలాగని మాయం చేసేశారు అందామా? అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, పూర్తి హిందూ వ్యతిరేక ప్రభుత్వం, పూర్తి ముస్లిం అనుకూల ప్రభుత్వం. పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ ద్వారా హిందూ సంస్థలు, హిందువుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాలు అరాచకం అని చెప్పేటటువంటి ప్రయత్నానికి ఆల్రెడీ అందరూ కాసు కూర్చున్నటువంటి వేళ ఆ తవ్వకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం తప్పెవడు చేసిన హిందువు కాబట్టి కాపాడాలని ఎవ్వడు అంటారు. నిత్యానందని తిట్టిపోసేది హిందువులే. అట్లాగే కాశీ దగ్గర ఉన్నటువంటి శంకరాచార్యని తిట్టిపోసేది హిందువులే. అంటే భారతదేశం ఫస్ట్, దేశభక్తి ఫస్ట్, అదే సందర్భంలో మానవత్వం ఫస్ట్ అనేటటువంటి కోణంలో హిందువులు ఉంటారు. మానవత్వానికి మాయని మచ్చగా ఉండేవాడు స్వామీజీ అయినా ఎవరైనా సరే వ్యతిరేకిస్తారు. మిగతా మతాల్లో కూడా అలాంటి స్వచ్ఛత ఉండాలని కోరుకుంటారు. హిందువులు బౌద్ధుల్లోనైనా, క్రైస్తవుల్లోనైనా, జైనుల్లోనైనా, ముస్లింల్లోనైనా ఎవరైనా సరే వాళ్ళ మతంలో వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అది తప్పుని తప్పుగా మాట్లాడాలంటారు. హిందువులు అయితే తప్పుని తప్పుగానే మాట్లాడతారు, వెనకేసుకురావాలని అయితే కోరుకోరు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ అతను కూడా చెప్పుకొచ్చాడు. ఆ మధ్యన ఒక శవాన్ని పాతున్నప్పుడు చూస్తే కుక్కని పాతిపెట్టారు, దారుణమైనటువంటిది. నేను అక్కడ శవాలకు సంబంధించినటువంటిది ప్రశ్న అడిగితే అలాంటి లేవు రికార్డుల్లో అని చెప్పారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అయితే రికార్డుల్లో ఉండి తొలగించలేదు, రికార్డుల్లో లేవు అని చెప్పారు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఇంతవరకు మొన్న దొరికిన ఆ 2కి సంబంధించి తప్ప 6 సైట్లని సెట్ చేశారు. అతను ఇక్కడ పాతాను, నేను ఇక్కడ పాతానని చెప్తే అక్కడెక్కడా కూడా ఏ మృతదేహము దొరక్కపోవడం అన్నటువంటిది చర్చకి తాగిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది ఫైనల్ ఫైండింగ్ ఏమొస్తుందో చూడాలి.